హలో అండి. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయతో చేసే ఒక టేస్టీ రెసిపీ చూపిస్తాను. జనరల్‌గా పిల్లలు ఏ వెజ్జీస్ అయినా అంత ఇష్టంగా తినరు. అప్పుడప్పుడు ఇలా వెరైటీగా వాళ్ళకి అట్రాక్టివ్‌గా ఉండేవి చేసి పెట్టాలి. అలా చేసే వాటిలలో ఇది ఒకటి. ఇలా బీరకాయ అండ్ ఎగ్ కాంబినేషన్‌లో ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకైనా, చపాతీలోకైనా మంచి కాంబినేషన్ ఇది. ఎక్కువ టైం తీసుకోకుండా క్విక్‌గా చేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసేసుకొని పాన్‌లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేసుకోవాలి. జీలకర్ర చిటపట అన్న తర్వాత దీంట్లోకి మనం పెద్ద సైజు 2 ఉల్లిపాయలు అనేది వేసుకోవాలి. ఇలా పొడుగ్గా చీలికలు పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా దీంట్లో ఇప్పుడు వేసేసుకొని ఒక్కసారి స్పూన్తో కలుపుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అనేది యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 రెబ్బల కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు అనేది ఆప్షనల్ అండి. ఇప్పుడు మనం దీంట్లోకి చిన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయని వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లోకి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కలిపేసేసుకొని మూత అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆవిరి మీద ముక్క అనేది మంచిగా ఉడికిపోద్ది అనమాట. సాఫ్ట్గా అయిపోద్ది. చూడండి, ముక్క అనేది ఆల్రెడీ సాఫ్ట్గా అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. కారం అనేది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మీకు చూపించిన విధంగా మన కర్రీని ఇలా పాన్ ఎడ్జెస్ కి అనుకోవాలి. పాన్ మధ్యలో ఎంటీ చేసుకున్నాం కదా, ఇప్పుడు అక్కడ మనం ఎగ్స్ అనేది కొట్టి పోసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీలో ఏ ఎగ్కి ఆ ఎగ్ ఉండిపోద్ది అనమాట. పిల్లలకి కూడా ఇది ఆమ్లెట్ లాగా పెట్టేసేయచ్చు అనమాట. ఎక్కడ కూడా వాళ్ళకి బీరకాయతో పెట్టాము అనే విషయం తెలియదన్నమాట. అలా ఉంటుంది ఈ టేస్ట్ అనేది. నేనైతే ఇక్కడ 1/2 కేజీ బీరకాయ తీసుకున్నా కాబట్టి 6 ఎగ్స్ని యూజ్ చేశాను. మీరు మీ కర్రీ క్వాంటిటీని బట్టి యూజ్ చేసేసుకోండి. ఇలా 6 గుడ్లని వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అనేది దీన్ని మూత పెట్టేసేసి ఆవిరి మీద ఉడకనివ్వాలన్నమాట. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి చూడండి ఎలా ఉడికిపోయాయో. ఇప్పుడు వీటిని ఒక్కొక్క ఎగ్ని ఒక్కొక్క పార్ట్ లాగా డివైడ్ చేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న దాన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ని టర్న్ చేసుకున్న తర్వాత మూత అనేది మళ్ళీ పెట్టేసేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, ఇంకొక సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ కర్రీని తీసేసుకొని ఆమ్లెట్స్ అన్నిటి మీద వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల ఎగ్కి మసాలా అంతా పడుతుంది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్గా కొంచెం ధనియాల పొడి అనేది యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బీరకాయ కర్రీ అనేది రెడీ. ఇలా వేడి వేడి అన్నంలో పక్కన ఎగ్ ఆమ్లెట్తో పాటు కర్రీ అనేది పెట్టేసేసుకొని పిల్లలకి సర్వ్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చూజీగా ఉండే పిల్లలకి కూడా ఇది చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి, సతాయించకుండా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ రెసిపీని చేసేసి మీ పిల్లలకు పెట్టండి. వాళ్ళ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ ని పొందండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. సో దట్ ఫర్దర్ నోటిఫికేషన్స్ నా వీడియో పెట్టగానే వచ్చేస్తాయి అన్నమాట మీకు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.